సిరిసిల్ల మాధవీలత గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం తల్లి. హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా సంతోషం. ఎవరైనా టికెట్ కావాలి అని చెప్పి ముందే వస్తారు ఢిల్లీకి, కానీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత వెంటనే వితిన్ అవర్స్లో మీరు ఢిల్లీ వచ్చేసారు. ఎవరిని కలవడానికి వచ్చారు? ఎవరికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చారు? నిజంగా చెప్పాలంటే నేను ఢిల్లీకి 2 కారణాల చేత వచ్చాను. ఇంత దూరం అంటే నేను రాకుండానే ఇంత దూరం నా కష్టాన్ని చూసి నా శ్రమను చూసి హైదరాబాద్లోని లోక్సభ కాన్స్టిట్యువెన్సీలో అక్కడ నివాసం ఉన్న అందరికీ న్యాయం ధర్మం చేయాలని అధిష్టానం ఎంతో ప్రేమతో వాళ్ళ పట్ల, మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు, హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యువెన్సీ ప్రజల మీద ప్రేమతో, వాళ్ళ పట్ల ఉన్న అభిమానంతో, వాళ్ళ భవిష్యత్తు కోసం అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి ఒక్కసారి జోహార్లు చెప్పాలనిపించింది తల్లి. 2, మా ఇంద్రేష్ భాయ్ సాబ్ ఉంటారు ఇక్కడ. ఆయన ముస్లింల కోసము చాలా కష్టపడ్డారు. ఆయన షియాలకే కోసం కానీ పస్మందాల కోసం కానీ ఆయన మహానుభావుడు. ఆయన వారి దగ్గర కూడా వచ్చి వారి ఆశీర్వచనం తీసుకొని ఆయనకు మాట చెప్పదా వెళదామని వచ్చాను. ఇంద్రేష్ భాయ్ సాబ్ अब हम उस हर पसमंदा औरत के लिए काम करेंगे और उस हर शिया भाई के लिए काम करेंगे, बहन के लिए काम करेंगे. आपका आशीर्वाद हमें चाहिए అని పెద్దవారు సంఘవారు వారి ఆశీర్వచనం కూడా తీసుకొని వెళదామని వచ్చానమ్మా. మేడం, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని మీ ప్రొఫైల్ చూస్తున్నప్పుడు దాంట్లో ఎంటర్‌ప్రెన్యూర్, డాన్సర్, సోషల్ యాక్టివిస్ట్, బిజినెస్ విమెన్ ఇలా రకరకాలవి ఉన్నాయి అక్కడ. వాటితో పాటు వైఫ్, మదర్ అని కూడా రాసింది. నేను ఎప్పుడు ఇంతవరకు ఎవరి ప్రొఫైల్లో ఇవి చూడలేదు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అక్కడే ఆగిపోయాను. చెప్పండి ఎందుకు అలా రాసుకున్నారు? వైఫ్ ఎందుకు అంటే ఈరోజు దాకా కూడా నేను మా వారు స్థాపించిన సంస్థలలో ఒక భాగంగా ఉన్నాను. వైఫ్ అని రాయడం ఎందుకు జరిగింది అంటే ఆయన ఏదైతే సాధించారో దాని వెనక ఒక చక్కటి కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ప్రప్రథమంగా ఆయన తర్వాత వచ్చేది నేనే భార్యగా. మదర్ అని ఎందుకు అన్నామంటే నాకున్న 3 పిల్లల్లో పైన 2 ఐఐటి చెన్నైలో ఉంది. పెద్దమ్మాయి చేసేసింది, ఇప్పుడు 2వ పిల్లవాడు ఐఐటి చెన్నైలో ఉన్నాడు. 3వ అమ్మాయి చదువుకుంటోంది. వీళ్ళందరూ ఇళ్లలోనే చదువుకొని పెద్దవాళ్ళు అయ్యారు తల్లి. అందుకే నాకు ఇంకా బాధగా ఉంటుంది. నేను పాత బస్తీకి వెళ్ళినప్పుడు నన్ను బాధ పెట్టేది, నన్ను కడుపులో దగ్ధం చేసే విషయం ఏంటి అని అంటే, ఏంటి అందరం ఒకేలాగే జీవితం జన్మం తీసుకుంటాం కదా, వాళ్ళెందుకు అలా ఉండాలి, నేనెందుకు ఇలా ఉండాలి, నేను ఇలా భగవంతుడు నాకు ఈ స్థాయిని ఇచ్చినందుకు ఈ జీవితం చాలించే లోపల నేను నా పుట్టినిల్లైన పాత బస్తీ వాసులకి నేను ఏం చెయ్యగలను, నాలాంటి తల్లులను తయారు చేయగలను, నా పిల్లల లాంటి పిల్లలను తయారు చేయగలను. ఐ వుడ్ వాంట్ టు గివ్ దట్ టు దెమ్. మీ పాప, పెద్ద పాప లోపాముద్ర 15 ఇయర్స్కి ఐఐటీలో జాయిన్ అయింది. బాబు రామకృష్ణ పరమహంస 16 ఇయర్స్కి ఐఐటి మద్రాస్లో జాయిన్ అయ్యాడు. మేడం ఏంటి, ఎలా సాధించారు? ఒకవైపు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంత బిజీ విమెన్ మీరు. నాలాంటి అమ్మలకి, నేనే కాదు ఎంతోమంది ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూస్తారు, ఏం చెప్తారు పిల్లల పెంపకం విషయంలో? మీరు నువ్వు చాలా డైనమిక్ ఉమెన్ తల్లి, ఆర్ అ వండర్ఫుల్ జర్నలిస్ట్. సో మీలాంటి డైనమిక్ రోల్స్ ఉన్న స్త్రీలకు హోమ్ స్కూలింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. బట్ వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, పిల్లల్ని హక్కుకు చేర్చుకోండి, వాళ్ళని దయచేసి తిట్టకండి, వాళ్ళని కొట్టకండి. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోతారో, మనని వదిలి ఎప్పుడు వెళ్ళిపోతారో మనకు తెలీదు. ఎస్పెషలీ అలా ఇదివరకైతే కనీసం అబ్బాయిలు ఇంట్లో ఉండేవాళ్ళు, ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేవాళ్ళం. ఇప్పుడు అబ్బాయిలు ఆడపిల్లలాగా మనం వదిలి వెళ్ళిపోతున్నారు. ఉన్నన్నేళ్ళు ఆ ప్రేమను నా కళ్ళల్లో, నా ఒడిలో లాక్ చేసుకునే స్వార్థం ఉండింది. వాళ్ళు ఏడవకూడదు, అలా ముద్దుగా వాళ్ళని పెంచుకోవాలి. అందుకే సనాతన ధర్మం నేర్పించాం. భారత, భాగవత, రామాయణాలు, పంచతంత్రము, ఉపనిషత్తులు, ఒక మనిషి ఎలా ఉండాలి, మానవత్వం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, దేశం అంటే ఏంటి, దేశభక్తి అంటే ఏంటి, తల్లి, తండ్రి, గురువు, దైవం అంటే ఏంటి, సామాజిక బాధ్యతలు అంటే ఏంటి, ఇవి నేను నేర్పించుకుంటూ వచ్చాను తల్లి. ఒక వయసు వచ్చాక చదువు మొదలు పెట్టుకున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా ఐఐటి అనే వారి దృక్పథము, వారి సహాయము, వారి దాయత్వం వారు తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు నా ఉద్దేశంలో నాకన్నా పిల్లలే గొప్పవాళ్ళు. అందుకని అక్కడి నుంచి పట్టుకొని ముందుకు వెళ్ళారు. అందుకే అంటున్నాను, ప్రతి పిల్లలకి ఆ స్థాయికి వెళ్ళే శక్తి ఉందమ్మా, అందరికీ ఉంది ఆ శక్తి. ఒకవేళ అందరికీ శక్తి లేకపోతే అపరబోయవాడైన వాల్మీకి మహర్షి ఎలా అవ్వగలడు? చెప్పండి మీరు ఆ మాట. అంటే దాని అర్థం ఏంటి? సనాతన ధర్మాన్ని
భక్తి మార్గాన్ని మీరు ఎప్పుడైతే పిల్లలకు ఇస్తారో అందరూ అపర మహర్షులు అవుతారు వాళ్ళు. అది నమ్మిన వ్యక్తిని నేను. బోయవాడు లాంటి వాడు కూడా వాల్మీకి అయిపోవచ్చు. సో అటువంటి దృక్పథం ఎవరికైనా మతబస్తీలో ఉంటే కూడా వాళ్ళని మనం సనాతన ధర్మంగా, హైందవ ధర్మంగా, ధర్మ సంస్థాపన మార్గంలో వెళితే వాళ్ళల్లో కూడా మార్పు వస్తుందని నమ్మే తల్లిని నేను.